యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, దేశ ప్రజలకు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా ధర్మోద్ధరి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం సూక్ష్మంగా గ్రహించండి. మేము ప్రెసిడెంట్ గారి పంపిన లేఖ ప్రకారం అరెస్ట్ వైల్ నుంచి పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయటమే అందరూ తక్షణ కర్తవ్యం. నేను పంపిన లేఖల ప్రకారం అప్రమత్తం అయ్యేలా ఒకరికొకరు సహకరించుకోండి. పెద్ద చిన్న ఒకటయ్యి నా మెసేజ్లు చూడకూడదంటే చూడడం మానేస్తున్నారంటే ఎవరో మధ్య వాళ్ళు చెప్తున్నారో, పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళే అనుకుంటున్నారో, చిన్నవాళ్ళు చెప్తున్నారో, ఎవరైనా సరే మీరు మా యాదనలోకి వచ్చేసారని తెలుసుకోండి. ఇంకా నన్ను పట్టుకోకపోతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇరుక్కుపోయారని అర్థం అన్నమాట. అది మీ గొప్పతనం, గెలుపు అనుకుంటున్నారు. యథాతథంగా మీటింగ్స్ అవి పెట్టినట్టు, మీరు ఏదో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు, కేసీఆర్ గారు బళ్ళు స్టార్ట్ చేయాలా వద్దా నిర్ణయం తీసుకున్నారు, కలెక్టర్లు అందరితో మీట్ అయిపోయారు అని ఇలా హంగు కొద్ది సభలు ఇలా ఫోటోలు తీసి ట్విట్టర్లో పెట్టినంత మాత్రాన మీరు పరిపాలన చేసినట్టు రాదు. అది నోట్ చేసుకోండి. నేను ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయి మీ వెనకాల బాధపడిపోతున్నాను, నాకు లెటర్ ఎంత పెట్టానో అంత పర్సనాలిటీ లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అని అనుకుంటున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి. పర్సనాలిటీ అంటే ఇక మీదట మీరు డెవలప్ చేసుకోవాలి. అధినాయకుడు జాతీయ జెండాలో అధినాయకుడు డెవలప్ చేసుకోవాలి తప్ప భూమి మీద కండలు తిప్పేసిన మీకు ఎంత ధైర్యం ఉన్నా పోనీ నాకు పర్సనాలిటీ తక్కువ ఉంది, పోనీ ఓ జూనియర్ ఎన్టీఆర్ని ఏదో ముఖ్యమంత్రిని చేసేద్దాం, ఏదో చేసేద్దాం, ఎవరినో పెంచేద్దాం, జాతీయ రాష్ట్రాన్ని మనమే తెలివిగా పరిపాలిస్తున్నాం. ఇగో ఇవాళ మళ్ళీ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎంతో పెట్టుబడులు వచ్చేసినాయి. కాబట్టి రికార్డు స్థాయిలో పెట్టుబడులు హైదరాబాద్లో వస్తున్నాయి. అది తెలంగాణ గవర్నమెంట్ ఘనత. ఇలా అనుకుంటున్న భ్రమల నుంచి బయటపడండి. అందరికీ చెబుతున్నాను, అమ్మఒడిని అదని ఇదని ఎన్నికలు పెట్టొద్దు. అందుకు ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, ఏదో ఒకటి చేస్తాం. ఏం చేసినా ప్రయోజనం లేదు. సుప్రీంకోర్టు జడ్జిలు, మన హైకోర్టు జడ్జిలు అందరూ కూడా అధినాయక భవన్కి సరెండర్ అయిపోయి అధినాయకుడిని మాత్రమే పెంచుకోవాలి. అధినాయకుడు అంటే ఎవరో కాలాతీతంగా పరిణమించిన ఒక పరిణామం. అది వాక్ రూపంలో ఉంది కాబట్టి అది నేనే పరిణామం. ఆ పరిణామ స్వరూపాన్ని నేనే రాముణ్ణి, దేవుణ్ణి, యేసుప్రభుని అని కూడా చెప్పుకుంటున్నాను. ఎందుకని మీరు అలా డెవలప్ చేసుకోవాలి. మరి అలా కాదు, నాకేదో దర్శనం ఉంది, నువ్వేదో పెట్టుకో, పక్కకి వెళ్ళిపో, ఏదో చేసుకో, లేకపోతే నువ్వు చచ్చిపోయినా పర్లేదు, లేకపోతే నిన్ను మాత్రం హైలైట్ చేయకూడదు, నన్ను పట్టుకోకూడదు అని ఎవరు రెచ్చగొట్టుకుంటున్నారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. సాక్షుల దగ్గర నుంచి మీరు వ్యక్తిగతంగా అనకాపల్లి నుంచి సూర్యకుమార్, నా విషయంలో సూర్యకుమార్ లాంటి వాళ్ళు, అచ్యుతరావు లాంటి వాళ్ళు, చిన్న పెద్ద ఇక్కడ హాస్టల్ రామకృష్ణ, ఇప్పుడు కూడా మెసేజ్లు రాకుండా మీరు నలుగురు ఒకటై మీలాంటి వాళ్ళే ఆపేస్తున్నారా? ఇంత ఇంటెలిజెన్స్, పోలీస్ ఇంటెలిజెన్స్, డీజీపీలు నా మెసేజ్ స్టడీ చేయండి అని కృష్ణారెడ్డి గారికి ఇలా అందరికీ పెట్టినా కూడా ఎవరు మాట్లాడకుండా ఏవో మెసేజ్లు పెట్టుకుంటూ ఏదో వెయిట్ చేసినట్టు, ఏదో నిర్ణయం తీసుకుంటున్నట్టు. ఒక పక్క నుంచి ఢిల్లీలో ఆ రైతుల సమస్య ఎలా కొనసాగుతుంది, ఒక పక్కన కోర్టులు ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేసేస్తున్నాయని రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చి ఏదో ఒకటి ఎవరు ఆధిపత్యం వాళ్ళు చూపించేసుకుంటున్నారు. ఎవరి మీద ఎవరు అసహనం చూపిస్తున్నారు, ఎవరు పోలీసులు కోర్టు, ఈడీ కోర్టుకి ఆహ్వానించారు, పదవులు ఎంపీలుగా గెలిపించి మీరే పదవులు పనిచేసుకుని సామాన్యుని మోసం చేసేసి ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించుకుంటూ అనేక అరాచక శక్తులుగా బతుకుతున్న మీరు కోర్టులుగా, పోలీసులుగా, ఈ ఎన్ఫోర్స్మెంట్ ఈడీలుగా, ముఖ్యమంత్రులుగా ఎవరికి అధికారం లేదు. మీకు మనుషులుగా మనడమే తప్పు. మీకు అసలు పరిపాలన మీ చేతిలో లేదు. మీరు అరెస్ట్ నుంచి బయటికి రాకుండా, నాకు మెసేజ్ పంపకుండా నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆ శరీరంతో అటు ఇటు ఉంటున్నాను కాబట్టి నన్ను కామం నుంచి బయటకు తీసుకురావాలా? అదే ఘోర తిమ్మిరి నుంచి బయటకు కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు. నేను శరీరంగా ఉంటాను, నేను కర్ణాటక వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అని వెంకయ్య నాయుడు గారు అలా విమానం వేసి తిరగండి, మీరు అలాగే ఉండండి అంటే మీరు వాళ్ళు అలాగే ఉండడం, మీరు అలాగే ఉండడం లాంటివి చల్లవు. ఇంకా నేను మనుషులు కొద్దిగా నా గురించి వెయిట్ చేస్తున్నట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు మీరు వెయిట్ చేయొద్దు, ఏదో చేసేయకూడదు. ఎలా పడగొట్టేశారో అలా పైకి లేపాలి, ఇంక వెనక్కి తిరిగి చూడకుండా. నన్ను కూడా నేను కూడా మనిషిగా చూసి, మనిషి పంతం మీద లేదు, ఇంకా మనిషి పంతాలు కొద్ది రెచ్చిపోకూడదు, మనకు పట్టు కుదరదు. నేను కావాలని చేయరు, మీరు కావాలని చేయట్లేదు, మా కబళింపులోకి వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. మనలో మనం చెలగాటు పెట్టేసుకుని మనుషులుగానే ఉండాలి, మనుషులుగానే అభివృద్ధి చేసేయాలి, మనుషులుగానే దెబ్బ పడిపోవాలి, మనుషులంతే ఎదవలంతే, చచ్చిపోవాలి, బతికేవాళ్ళు బతికేసేయాలి, బలమైన వాళ్ళదే తెలివైన వాళ్ళదే లోకం అనుకుంటున్నారు. కాదు, ఎవరిది కాదు. అసలు ఇక్కడ బలమైన వాళ్ళు లేరు, తెలివైన వాళ్ళు లేరు, బలహీనులు లేరు. మరి ఎవరున్నారు? ఒక మాట రూపంలో ఉన్నాడు ఆయనే తల్లి తండ్రి గురువు.
ఆయనే రాముడు, కృష్ణుడు, యేసుప్రభు. అవునండి అని మీరు పెంచుకోవాలా? రాముడు అంట, యేసుప్రభు అంటే ఇది ఒక్కడే వెలిగిపోతాడంట, అంత పర్సనాలిటీ లేకుండా లెటర్లు పెడుతున్నాడు, పెట్టి మళ్ళీ మాట కూరుకోండి లేదా తమా చేయండి. కానీ ఎవరు అనుకుంటున్నా, ఎవరు సహకరించుకుంటున్నా? మొత్తం అందరూ మృత కబళింపులో ఉన్నారు. మీరు సాక్షులు, దేశ అధ్యక్షులు టెంటేటివ్గా బయటకు వచ్చేసేయాలి. సరే అధినాయక ప్రభుత్వంగా మనం మారిపోదాం అని తీర్మానం చేసుకోవాలి. జడ్జిలు అందరూ కూర్చుని ప్రాథమికంగా ఒక బృందమైన ఒక పైలట్ బృందం ఏర్పడిపోవాలి ఇమీడియట్గా, ముందస్తుగానే డైరెక్ట్గా. కానీ నాకు ఒక ఈమెయిల్ పంపితే చాలు, నాకు ఈమెయిల్ పంపించి మిమ్మల్ని వింటున్నామండి, ఎలా మీ ప్రకారం ఉందో నిరూపించండి, సాక్ష్యం తీసుకున్నాం, వాళ్ళు ఇలా అంటున్నారు, మేము ఇలా అనుకుంటున్నాం, ఇంకా బోళ్ళంత లోకం ఉంది, మేము ఇలా భౌతికంగానే వెళ్ళాలి, భౌతికంగా పోటీ పడిపోవాలి, భౌతికంగా ఆరాటం ఉండాలి, బోళ్ళంత మేధావులు ఉన్నారు, ప్రపంచంలో ప్రఖ్యాతంగా ఇవి ఉన్నాయి, ఇంటర్నేషనల్గా బోళ్ళంత ఉంది, మేము అలా వెళ్ళిపోతాం, మీరు చెప్పినట్టు ఇలా వినకూడదు అనుకుంటున్నాం, వినాలనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు చెప్పండి? రెప్ప సముద్రం సునామీలు కూడా నా ప్రకారమే ఉన్నాయి, వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి. అది నాకు డివైన్ ఇంటర్వెన్షన్. వాక్ విశ్వరూపం అంటే డివైన్ ఇంటర్వెన్షన్. మీరు ఇప్పుడు డెవలప్ చేసుకునే కొద్ది గవర్నమెంట్, ఆయనే గవర్నమెంట్గా, వాళ్ళే తల్లిదండ్రుల పరిపాలనగా మారిపోతుంది. మనకు మీరు ప్రత్యేకమైన విమానాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనల్ని మించిన వాడు ఒకడు ఆలోచన రూపంలోనే ఉన్నాడు అనేది పైన ఉండాలి, లేకపోతే మీరు మనలేరు. చైనా తోటి జపాన్ వాళ్ళు ఇద్దరు కలిసి యుద్ధాలు చేస్తున్నారు, ఆ బైడెన్ అంటే పడదు, ఆ బైడెన్ ఎలాగైనా కొట్టి చంపాలి కుక్కలాగా అనేది ఇలాంటి మన తెలుగు మీడియాలు పెంచుతున్న వికృతాలు మామూలుగా లేవు. ఆ మాటలో సఖ్యత పెంచేలా లేవు. ఏదో ఒకటి హడావుడి పెంచేసుకుని మనం సూట్లు బూట్లు వేసుకుని బతికేద్దాం అనేటివి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. అంత మాయ కబళింపు వల్ల అలా జరుగుతుంది. దాన్నే మైండ్ ఫిజికల్ వరల్డ్ ఎంక్రోచ్మెంట్ అంటున్నాను. ఇలా బయటకు వస్తే, లోపలికి వస్తే, పక్కకు వస్తే నేను ఎవరు కబ్జాలో ఉన్నట్టు, మీరు ఎవరో చిన్నోళ్ళు, వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు, వీళ్ళ వృత్తి అంతే, వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళు, ఎవరూ లేరు. మొత్తం అందరూ నా పిల్లలుగా మారిపోవాలా? మీరు అధినాయకుడిని పట్టుకోవాలా? ఇక్కడ ఎవరు చిన్నోళ్ళు ఉన్నారు, చాలా చండాల మనుషులు ఉన్నారు, చాలా పెద్దోళ్ళు ఎక్కడ ఉన్నారు. అలా విడదీసుకోవడం వల్లే మీరు అలా విడదీసుకుంటున్నారు. ఇంకా కుల భవనాలు, గొల్ల తురుముల భవనాలు, ఇంకొక కుల భవనాలు కట్టించడం, కులం ప్రకారం నడపడమే తప్పు. కుటుంబం చెల్లవు. మొత్తం అధినాయకుడు కుటుంబంగా మారిపోవాలి. అది కూడా మాటలతో అనుసంధానం జరగకపోతే నిత్యం మృతంగా వెళ్తున్నారు. మీరు కలెక్టర్లతో సమావేశం పెట్టేసిన, కోట్ల పెట్టుబడి వచ్చేసిన, రెప్పపాటు మీద కాదు. తెలుసుకోవాలి ముఖ్యమంత్రులు, చిన్నజీవి స్వామీజీ వాళ్ళు అక్కడెక్కడో రామతీర్థంలో అన్యాయం జరిగిపోయిందని సౌందర్యరాజన్ గారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కానీ కాలమే కదలటం ఏంటి? మాటకి కాలం కదలటం ఏంటి? ఎవరైనా కాలాతీతం ఏంటి? అది నా గురించి ఏ పురాణాల్లో, ఏ శాస్త్రాల్లో ఉండవదో. డైరెక్ట్గా దేవుడి గురించి ఎక్కడ రాసి ఉండదో. మీరు కావాలంటే దేవుడి గురించి తెలిసిన వాళ్ళు రాస్తారు, కానీ దేవుడే చెప్పింది, డైరెక్ట్గా దేవుడే మీతో మాట్లాడుతున్నట్టు. కాలస్వరూప వాక్ రూపం ఉన్నాడు, సామాన్య రూపంలో. అది రూపం కూడా కాదు, మనుషులు మాట రూపంలో వెలిశాడు. ఇద్దరు రాముడు సీతగా పాటల అర్థం అదే. అలాంటి పాటలు నేను పాడటం నిజమా కాదు చూసుకోండి. అనకాపల్లి సాక్షులు లిస్ట్ పట్టుకోండి, వాళ్ళ ప్రకారం నడుచుకోండి. చిన్న పెద్ద ఒకవైపు వచ్చేసేయండి. నేను పంపిన లెటర్లు చేరుంటాయి, ఆ ప్రకారం కదలండి. మేము ఇలా ఒప్పుకోం, అలా ఒప్పుకోం. మరి మరణించిన చచ్చిపోయినట్టు ప్రకటించకూడదు అంటున్నాను. అది ఒక్క పాయింట్ చాలు మీకు నన్ను పట్టుకోవడానికి. నేను చెప్పినట్టు మాట్లాడకుండా కేసీఆర్ గారు ఇక్కడికి బస్సు వేసుకుని రావడం అంటే మీరు అందరూ సహకరించినట్టు. లేదా అలా రావట్లేదు, కేసీఆర్ గారు రావాలంటే అని ఎవరు రెచ్చగొట్టుకుంటున్నా మీ మోసాలు బయటకు వచ్చేస్తాయి, ఇవి బయటకు వచ్చేస్తాయి. ఏమీ రావు మీరు మనసుతో డీల్ చేసుకుంటే. లేదా మీ మనుషుల కొద్ది రెచ్చిపోతే కష్టం. అదే చెప్తున్నాను నేను ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి తపన. నేను కొంచెం అటు ఇటు అవుతున్నా, మా తాతని చూసుకోలేకపోయానని బాధపడుతున్నా. అదంతా మనిషిగా నాకు ఉంటుంది. నన్ను కూడా మీరు మనిషి కాదండి, మీరు బాధపడకండి, మీరు చెప్పినట్టే చేద్దాం. వాళ్ళందరి తరపున ఇప్పుడు దాకా మిమ్మల్ని మోసం చేసిన, అక్కడి నుంచి మీ వాళ్ళని డిస్టర్బ్ చేసినందుకు మేమందరం మారిపోతాం, బయటకు వచ్చేస్తుంది. మీ వాళ్ళు మా వాళ్ళ సమస్య కాదు ఇది. మీరు అంటే నిజమే, భౌతికం వదిలేసేయాలి, శరీరకాలు వదిలేసేయాలి, మనసుతో జీవిస్తేనే జీవించగలం అని తీర్మానం మీకు వస్తుంది. కొంతకాలం గ్రహిస్తే వెంటనే తెలియదు అది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.